హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చూస్తుండగానే దసరా సేల్ అండ్ అట్లానే దివాళీ సేల్ రెండు అయితే కంప్లీట్ అయిపోయి. ఈ సేల్లో మీరు ఒక మంచి మొబైల్ కొనాలి అనుకొని కొనకుండా మిస్ చేసుకున్నట్లయితే అస్సలు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే నవంబర్ మంత్లో మంచి మంచి ఫ్లాగ్షిప్ మొబైల్స్, మంచి మంచి మిడ్ రేంజ్ మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి. సో ఆ మొబైల్స్ గురించి మాట్లాడుకునే ముందు మీరు మన వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. అండ్ మనం మిడ్ రేంజ్లో చూసుకున్నట్లయితే 2 మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి. ఫస్ట్ మొబైల్ వచ్చేసి నథింగ్ ఫోన్ 3A లైట్ మొబైల్ అండ్ సెకండ్ మొబైల్ వచ్చేసి మోటోరోలా H60 నియో మొబైల్. నథింగ్ ఫోన్ 3A లైట్ మొబైల్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 25K అయితే ఉండబోతుంది. ఈ మొబైల్లో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ యూస్ చేసినట్లు రీసెంట్గా గీక్ బెంచ్ లిస్టింగ్లో అయితే తెలుస్తుంది మనకి. అండ్ ఈ మొబైల్లో మనకి 8GB ర్యామ్, 128GB రోమ్, AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్, 5000 mAh బ్యాటరీ విత్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50+50+8 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సపోర్ట్, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సపోర్ట్ ఉంది. అండ్ అట్లానే మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 అయితే వస్తుంది. అండ్ మన మోటో H60 నియో మొబైల్ విషయానికి వస్తే ఈ మొబైల్లో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ అయితే యూస్ చేశారనమాట. మన నథింగ్ ఫోన్ 3A లైట్ మొబైల్ యొక్క ప్రాసెసర్తో చూసుకున్నట్లయితే కొంచెం స్లైట్గా బెటర్గా ఉండబోతుంది. అండ్ అట్లానే మనం ఈ రెండు మొబైల్స్ని మనం 25K బడ్జెట్లో అయితే తీసుకొస్తున్నారని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ మొబైల్లో మనకి 8GB ర్యామ్, 128GB రోమ్, LTPO OLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్, 5000 mAh బ్యాటరీ విత్ 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50+13+10 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే యూస్ చేశారు. అండ్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. వితౌట్ బాక్స్ మనకి ఏమవుతుంది, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది ఎట్లా వస్తుందంటే Android 15తో వస్తుంది. కెమెరాస్ విషయం చూసుకున్నట్లయితే కెమెరాస్ విషయం మనకి నథింగ్ ఫోన్ 3A లైట్ మొబైల్ ఉంది కదా, సో ఆ మొబైల్ అనేది కొంచెం ఎడ్జ్ అయితే ఉంది మోటో H60 నియో మొబైల్తో కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ ఈ రెండు మొబైల్స్ అనేవి మనకి 25K బడ్జెట్లో అయితే రాబోతున్నాయి. 30K బడ్జెట్లో 2 మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి. ఫస్ట్ మొబైల్ వచ్చేసి మోటో H70. ఈ మొబైల్ అనేది నవంబర్ ఫస్ట్ వీక్లో లాంచ్ కాబోతుంది. అండ్ మోటో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పటివరకు లాంచ్ చేసిన మోటో మొబైల్స్లో ఇదే స్లిమ్మెస్ట్ ఫోన్ అని చెప్తున్నారు. ఈ మొబైల్ యొక్క థిక్నెస్ వచ్చేసి జస్ట్ 6mm మాత్రమే ఉండబోతుందని చెప్పి మోటో వాళ్ళు అయితే చెప్తున్నారు. చూడాలి మరి ఎంతవరకు నిజమో. అండ్ అట్లనే ఈ మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. అండ్ ఈ మొబైల్లో మనకి బ్యాటరీ విషయానికి వస్తే థిక్నెస్ అనేది తక్కువ ఉండడం వల్ల 4800 mAh బ్యాటరీ మాత్రమే యూస్ చేశారు. అండ్ ఈ మొబైల్లో మనం చూసుకున్నట్లయితే 12GB ర్యామ్, 256GB రోమ్, OLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్, 4000 mAh బ్యాటరీ విత్ 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50+50 మెయిన్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 16తో రాబోతుంది. ఈ బడ్జెట్లో మనకి సెకండ్ మొబైల్ వచ్చేసి లావా అగ్ని 4. ఈ మొబైల్ యొక్క లాంచ్ గురించి ఒక పోస్ట్ అయితే బాగా సర్క్యులేట్ అవుతుంది. హోపింగ్ సో ఈ మొబైల్ అనేది నవంబర్లో లాంచ్ కాబోతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట. అండ్ ఈ మొబైల్లో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. అండ్ ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఈ మొబైల్లో మనకి 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్, AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్, 7000 mAh బ్యాటరీ విత్ 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50+8 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది మనకి Android 15తో రాబోతుంది. ఇంకా మనం ఫ్లాగ్షిప్ మొబైల్స్ చూసుకున్నట్లయితే చాలా మంచి మంచి ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి. కొన్ని మొబైల్స్ అనేవి iPhone 17 సిరీస్ని బీట్ చేసేలా ఉన్నాయి. ఎందుకు ఇలా అంటున్నానంటే ఈ Realme GT 8 Pro మొబైల్ ఒకసారి చూడండి. ఈ మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఇప్పటివరకు వచ్చిన స్నాప్డ్రాగన్ ఆండ్రాయిడ్ ప్రాసెసర్స్లో ది బెస్ట్ అండ్ టాప్ నాచ్ ప్రాసెసర్ అయితే ఇదే తీసుకురాబోతున్నారు అనమాట ఈ మొబైల్స్. అండ్ అట్లనే అప్కమింగ్ మొబైల్స్లో ఈ ప్రాసెసర్ అయితే మనం చూడబోతున్నాం. అండ్ Realme GT 8 Pro మొబైల్ యొక్క మన స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి LTPO డిస్ప్లే విత్ 144Hz రిఫ్రెష్ రేట్, 7000 mAh బ్యాటరీ విత్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 200+50+50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సపోర్ట్. అండ్ అట్లానే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈసారి Realme GT వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ యొక్క GT సిరీస్ 8 సిరీస్ ఉంది కదా, ఈ సిరీస్లో వీళ్ళు రికో కంపెనీ, అంటే రికో అనేది ఒక కెమెరా కంపెనీ, ఈ కంపెనీతో కొలాబ్ అయి చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మొబైల్ యొక్క లెన్సెస్లో రికో లెన్సెస్ని అయితే యూస్ చేస్తున్నారు అనమాట, రికో కెమెరా లెన్సెస్. సో చూడాలి వీటి యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. అండ్ ఈ మొబైల్ అనేది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 16తో రాబోతుంది. Realme GT సిరీస్తో పాటుగా OnePlus 15 సిరీస్ కూడా లాంచ్ కాబోతుంది. OnePlus 15 అనేది నవంబర్లో లాంచ్ కాబోతుంది, 15R అనేది డిసెంబర్లో లాంచ్ కాబోతుంది. అండ్ ఈ మొబైల్లో కూడా మనకి స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. అండ్ ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి LTPO AMOLED డిస్ప్లే విత్ 165Hz రిఫ్రెష్ రేట్, 7300 mAh బ్యాటరీ విత్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50+50+50 ట్రిపుల్ కెమెరా సపోర్ట్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఇది Android 16తో రాబోతుంది. ఇప్పటివరకు నేను చెప్పిన మొబైల్స్తో పాటుగా మనకి వివో నుండి వివో X సిరీస్ మొబైల్స్ అంటే వివో X300, 300 Pro. అండ్ అట్లానే ఒప్పో నుంచి మనం చూసుకున్నట్లయితే ఒప్పో X9 అండ్ ఒప్పో ఫైండ్ X9 Pro మొబైల్స్ కూడా లాంచ్ కాబోతున్నాయి. అండ్ ఈ మొబైల్స్ అనేవి ఒకదానికొకటి కాంపిటేటర్గా ఉండబోతుంది. అంటే ఎట్లా అంటే వివో X300 అనేది ఫైండ్ X9 మొబైల్ అండ్ అట్లానే 300 Pro అనేది ఫైండ్ X9 Proకి కాంపిటేటర్గా అయితే ఉండబోతున్నాయి అనమాట. అండ్ ఇప్పటివరకు నేను చెప్పిన మొబైల్స్ అనేవి మోస్ట్లీ మనకి చైనాలో అయితే లాంచ్ అయిపోయి ఇంకొకటో రెండు మొబైల్స్ అనేవి లాంచ్ కావాల్సిన విషయం అయితే ఉందన్నమాట. సో ఇవన్నీ నవంబర్లో లాంచ్ కాబోతున్న లిస్ట్.
అండ్ అట్లనే మీరు గమనించాల్సింది ఏంటంటే వివో X300 సిరీస్ అండ్ ఫైండ్ X9 సిరీస్ అనేవి మనకి అరౌండ్ మనకి 50K to 70K మధ్యలో అయితే ఉండబోతున్నాయి. సో ఇదనమాట. సో ఇప్పటివరకు మీరు మన వీడియోని చూసినట్లయితే లైక్ చేయండి. అండ్ అట్లనే మీరు చాలామంది చేస్తుంది ఏంటంటే వీడియోని అయితే చూస్తున్నారు బట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.